అసలు A2కి ఎందుకంత ఎక్కువ రేట్ ఉంటుందో నేను మీకు ఈరోజు చూపిస్తా. ఇది బిలోనా ప్రాసెస్లో చేస్తాం. బిలోనా అంటే పాలను మంచిగా మరగబెట్టి పెరుగు చేసి దాన్ని చిలికి చేస్తాం. సో నేను మీకు చూపెట్టడానికి ఇక్కడ 10 లీటర్ల పాలు తీసుకున్నా. ఈ 10 లీటర్ల పాలకి ఎంత నెయ్యి అవుతుందో మనకు రేపు తెలుస్తుంది. సో దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది ఎందుకంత ఎక్కువ రేట్ ఉంటుందని. పెరుగు మంచిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దాంట్లో పోసుకొని కొన్ని చల్లటి నీళ్ళు పోసుకొని చిలుక్కోవడం. ఇది మొత్తం 10 లీటర్లు కదా, మనం 5 లీటర్స్గా డివైడ్ చేసి చేసుకుంటాం. మెషిన్ వాడుతున్నా, అమెజాన్లో 1600కి దొరికింది. మనం చెక్కతో ట్రెడిషనల్గా చేతితోటి చిలుకోవచ్చు, కానీ మ్యాన్ పవర్ లేనప్పుడు మనకి ఇట్లా ఈజీ అవుతుంది మెషిన్ ఉంటే. 20 నిమిషాలు మంచి చిలికిన తర్వాత వచ్చింది. ఫస్ట్ వాయిలో వెన్న కొంచెం ఎక్కువ వచ్చింది, ఎందుకంటే మీది పొట్టంత అల్లనే పడ్డది. సెకండ్ వాయిలో తక్కువ వచ్చింది. 10 లీటర్ల పాలకి నాకు ఇంత వెన్న వచ్చింది. ఇప్పుడు దీన్ని మంచిగా ఎర్ర గోకంతా డార్క్ బ్రౌన్ అయ్యే వరకు కట్టెల పొయ్యి మీద కాగబెట్టుకుందాం. 350 నుంచి 375 ml నెయ్యి వచ్చింది 10 లీటర్ల పాలకి. యావరేజ్ గా మనకి 1 లీటర్ నెయ్యి కావాలంటే 25 నుంచి 30 లీటర్ల పాలు పడతాయి. అందుకని బిలోనాకి ఎక్కువ రేట్ ఉంటది, అంత పాలు వాడి చేస్తాం కాబట్టి. సో మీకు ఎవరికైనా నెయ్యి కావాలంటే varadhifarms.com కి వెళ్ళి ఆర్డర్ చేసుకోవచ్చు.